జనని ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం రైతన్నలకు పంటల్లో పోషకాలు ఎంత అవసరమో ఒక అవగాహన కోసం వాటి ప్రయోజనాలు ఇంకా వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఇవాళ ముందుగా పోషకాలు రెండు రకాలు, స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. అసలు ఈ స్థూల పోషకాలు అంటే ఏంటి, ఏ రకమైన స్థూల పోషకాలు మొక్కలకు అవసరం తెలుసుకుందాం. స్థూల పోషకాలు మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మొక్కలకు ఎక్కువ మొత్తంలో కావలసిన అవసరమైన పోషకాలు. మన శరీరానికి అన్నం నీరు ఎంత ముఖ్యమో మొక్కలకు ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ కూడా అంతే ముఖ్యం. ఇవి మొక్కలకు శక్తినిస్తాయి, అలాగే వాటిని బలంగా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అత్యంత ముఖ్యమైనవి. ఇవి మొక్కల వృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తాయి మరియు మొక్క యొక్క వివిధ భాగాలను నిర్మిస్తాయి. అంతేకాకుండా నైట్రోజన్ అనేది క్లోరోఫిల్ యొక్క ముఖ్యమైన భాగం. ఇది ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సూక్ష్మ పోషకాలు అంటే ఏంటో చూద్దాం. సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఇవి మొక్కలకు చాలా తక్కువ మొత్తంలో అవసరమైన పోషకాలు. ఇవి మొక్కల శరీరంలో చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ మొక్కల పెరుగుదలకు అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. ఏ రకమైన మైక్రోన్యూట్రియంట్స్ అవసరము అంటే బోరాన్, ఇనుము, క్లోరిన్, మాంగనీస్, కాపర్, జింక్, మాలిబ్డినం, నికెల్ ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ చాలా ముఖ్యమైనవి. మ్యాక్రోన్యూట్రియంట్స్ మొక్కల్లో చాలా అవసరమైన పోషకాలు. మొక్క ఆహారాన్ని తనకు తాను తయారు చేసుకోలేదు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా పని జరగదు. ఎందుకంటే ఒక పోషకం చేసే పని ఇంకో పోషకం చేయలేదు. సో ఇవన్నీ ఏవి లేకపోయినా సరే మొక్క తన ఆహారాన్ని తనకు తాను తయారు చేసుకోలేదన్నమాట. ఇప్పుడు మనం స్థూల పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్ అని చెప్పాం కదండి. ముందుగా నైట్రోజన్ గురించి చూద్దాం. నైట్రోజన్ అనేది ఎమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఎంజైమ్లలో భాగం. ఇవి మొక్కల జీవ ప్రక్రియలను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనవి. నైట్రోజన్ లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే మొక్కలు పెరగడం మందగిస్తుంది, పండ్లు, పూలు ఏర్పడడం తగ్గుతుంది. నైట్రోజన్ అధికంగా ఉంటే పంటలు వంగిపోతాయి, మొక్కలు చాలా పెరుగుతాయి, ఆకులు చాలా ముదురు ఆకుపచ్చని రంగులోకి మారతాయి, పండ్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. నైట్రోజన్ మొక్కలకు చాలా ముఖ్యమైన పోషకం, కానీ అది అధికంగా ఉంటే లేదా తక్కువగా ఉన్నా మొక్కలకు నష్టమే. కాబట్టి మొక్కలకు సరైన మోతాదులోనే నైట్రోజన్ ఎరువులను వేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఫాస్ఫరస్ చూసుకుంటే మొక్కల వృద్ధికి, పూలు, కాయలు, విత్తనాలు ఏర్పడడానికి, శక్తిని నిల్వ చేసుకోవడానికి, వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఫాస్ఫరస్ చాలా ముఖ్యము. పొటాషియం చూసుకున్నట్లయితే నీరు తీసుకోవడానికి సహాయపడుతుంది, ఫంగల్ వ్యాధుల నుంచి, కీటకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇక సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్లయితే బోరాన్ పంటల సంతానోత్పత్తికి, ఫలాలు ఏర్పడడానికి, పూలు ఏర్పడడానికి బోరాన్ ఎంతగానో సహాయపడుతుంది. ఇనుము చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ ఉత్పత్తి, కిరణజన్య సంయోగ క్రియ, ఎంజైమ్ల రూపకల్పన, వీటన్నిటిలో ఇనుము తనదైన పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ చూసుకున్నట్లయితే క్లోరోప్లాస్ట్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, ఎంజైమ్లను సంక్రియం చేస్తుంది, మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా జింక్ మొక్కల పెరుగుదల ప్రారంభంలో జింక్ చాలా ముఖ్యం. వేర్లు, విత్తనాలు, పండ్లు ఏర్పడడానికి జింక్ సహాయపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అదేనండి ఫోటోసింథసిస్ అనే ప్రక్రియలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడానికి, ఆక్సిన్స్ అనే హార్మోన్ల పనితీరుకి జింక్ సహాయపడుతుంది. ఇప్పుడు ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి రసాయనాలు ఇస్తే పనవదు. సేంద్రియ పద్ధతిలోనే 100% వరకు సాధ్యమవుతుంది. మార్కెట్లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది. అదే మహతి ఎకోటెక్వరీ నానోగోల్డ్. నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ తో పాటు పైన చెప్పిన పలు రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. నానోగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా, ఆరోగ్యంగా పెరిగి చీడపురుగులు తట్టుకునే శక్తిని పొందుకుంటుంది. అంటే నానోగోల్డ్ మొక్కలో దృఢత్వాన్ని పెంచుతుందన్నమాట. నానోగోల్డ్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. విత్తనాలు వేసిన తర్వాత నారు ఆశించిన స్థాయిలో గాని రాకుండా, లేకపోతే నారు ఎదుగుదలలో లోపమున్నా సరే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడపురుగుల బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ ని తక్షణమే స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల మొక్కల పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. మరి నానోగోల్డ్ ని పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటారా? విత్తనం పెట్టాక వచ్చే మొలకకి 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి లీటర్ నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నానోగోల్డ్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకుని స్ప్రే చేసుకోవాలి. చూసారు కదండి, పోషకాల వృద్ధికి నానోగోల్డ్ మన పంటల్లో ఎంతగా అవసరం అవుతుందో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింది నెంబర్ని సంప్రదించండి, మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి.
మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ను. ధన్యవాదాలు.